సత్యము తెలిసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతను దుర్మార్గుడు, అతను కొట్టేవాడు, పలకరిస్తేనే కొట్టేవాడు అని మనిషి నీ ఎదుట నిలబడ్డాడు అనుకో, ఆ వ్యక్తిని నువ్వు పలకరిస్తావా? తనతో నువ్వు మాట్లాడగలుగుతావా? అసలు తన దగ్గరికి పోవాలన్నా కానీ భయమో, తను పలకరించాలన్నా కూడా భయమే, కొడతాడేమో అని. అతని గురించి నీకు తెలుసు కాబట్టి. తెలియని వ్యక్తి అయితే ఏం చేస్తావు? పలకరిస్తాం. అతను కూడా ప్రార్థన బిడ్డ, అతను కూడా ప్రార్థనకి వెళ్ళేవాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ పలకరిస్తూ ఉంటాం. ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే దావీదు, నీ సత్యమును నాకు తెలియపరచుము అంటున్నాడు. మొదటిగా మనము ఆయన సత్యము అంటే ఏంటి, ఆయన నీతి, ఆయన యథార్థత, ఎందుకు ఈ బైబిల్ మన మధ్యలో పెట్టాడు? ఈ దేవుని గ్రంథము, ఈ గ్రంథాన్ని మన మధ్యలో ఎందుకు పెట్టాడు? ఆయన డైరెక్ట్గా నా ముందు నిలబడొచ్చు కదా, ఆయనే నాతో పలకరించవచ్చు, నాతో మాట్లాడొచ్చు కదా అని కొందరికి సందేహాలు ఉంటాయి. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నా మాటలే నేను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేనే వాక్యము, నేనే మాటలు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, అన్నీ నేనే ఉన్నాను. ఇదిగో నేను ఆకాశమందు సింహాసనం వేసుకొని నేను ఉన్నాను, ఇక్కడ నా మాటలు మీ మధ్యలో ఉంచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు మీ మధ్యలో ఉంచాను, ఈ సత్యము, నేను సత్యాన్ని మీ మధ్యలో పెట్టాను, వీటిని చదివి అనుసరించండి. అనుసరించిన వ్యక్తి ఏమవుతున్నది? దాని ముందుగా మాట చదవండి. 5వ అధ్యాయం. నాకు ఉపదేశము చెయ్యము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. ప్రైజ్ ది లార్డ్. సత్యము తెలుసుకున్న వ్యక్తి ఇక్కడ మరికొంచెము తెలియపరచు అని అడుగుతున్నాడు. సత్యాన్ని తెలుసుకుంటున్నాడు, ముందుకు కొనసాగుతున్నాడు. అతను అంటున్నాడు, నా రక్షణకర్తవు నీవే. చప్పట్లు కొట్టు. ప్రైజ్ ది లార్డ్. నా రక్షకుడివి నీవే. ఈ రోజున ఎవరు రక్షకుడు? భూమి మీద ఒక్కరన్నా ఉన్నారా? ఒక్కరన్నా ఉన్నారా? ఒక్కరు లేడు. వారు ఉన్నను సరే కొంతకాలమే నీతో రక్షణగా ఉంటారేమో. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, లేదా 5 సంవత్సరాలు. కన్న తండ్రి అయితే లేదు, ఒక 20 సంవత్సరాలు ఉంటాడు, 30 సంవత్సరాలు ఉంటాడు. మరణము వరకు, మరణించిన తర్వాత కూడా నీ ఆత్మకు రక్షణ కలిగి చేసేవాడు, నీ ఆత్మకు రక్షణగా ఉండేవాడు, ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. నా కన్న తండ్రి ఉన్నాడు. గత 5-6 సంవత్సరాల కింద చనిపోయాడు. 2021లో చనిపోయాడు అనుకుంటాను. 2021లో చనిపోయాడు. నేను పుట్టినది మొదలుకొని మహా అంటే నా తండ్రి గారు 35 సంవత్సరాలు నన్ను కాచుకున్నాడు. 35 సంవత్సరాల లోపే నాతో ఉన్నాడు. కాచుకున్నవాడు కాదు కానీ పుట్టినప్పుడు వయసు వచ్చి యవనస్తుడైన అప్పటి నుంచి అంతవరకు మంచి కాపలాగా ఉన్నాడు. యవనస్తుడైన కారించి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నా తండ్రి లేడు, ఆయన కాలం ముగించాడు, ఆయన మరణించాడు. ఇప్పుడు నా కాపుదలగా ఉన్నాడు. ఆయన కాపుదలగా ఉన్నాడా? ఆయన లేడు. ఇప్పుడు మన కాపుదల ఎవరున్నారు? దేవుడు కాపుదలగా ఉన్నాడు. ఈ దావీదు అంటున్నాడు, ఆయనకి తండ్రి ఉన్నాడు, అన్నలున్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నను సరే ఈయన అంటున్నాడు, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. హల్లెలూయా. ఆయన ఎందుకు ఆ మాట అంటూ ఉన్నాడంటే, ఆయన సత్యాన్ని అనుసరించాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు, ఆయన మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఆయన మార్గంలో ఎన్నుకొని సత్యాన్ని తెలుసుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయన రక్షణగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ కింద మాట అంటాడు అక్కడ, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్షణగా ఉన్నాడు. దినమెల్లా నీవు నా రక్షణగా ఉన్నావు, నాకు అపాయమే లేదని దినమెల్లా నేను కనిపెట్టుకొని ఉన్నాను. చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దినమెల్లా కనిపెట్టుకుంటున్నాడు. ఈ రోజున మనకు దినమెల్లా మనం కనిపెట్టుకోవాలి. దినమెల్లా అంటే ఏంటి? దినం అంటే ఎన్ని గంటలు? రోజు అనగా 24 గంటలు. ఈ 24 గంటలు దేవుడు నీకు రక్షణకర్త అయి ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు దినము తర్వాత? ఈ దినములో నువ్వు
దేవుణ్ణి ఎన్నిసార్లు స్తుతించావు? ఎన్నిసార్లు ప్రార్థన చేసావు? ఎన్నిసార్లు ప్రాధేయపడి అడిగావు? ఎన్నిసార్లు నువ్వు ప్రభువుని స్తుతించగలిగావు? కనీసం 24 గంటల్లో కనీసం 1 గంటైనా నువ్వు దేవుడికి అప్పగించుకొని ప్రార్థన చేసావా? బైబిల్ చెప్తుంది 24 గంటల్లో మినిమం 5 గంటలు దేవుడికి కేటాయించాలి. కనీసం 2 గంటలు లేదు గంట కేటాయించగలుగుతున్నామా దేవుడికి? అడగగలుగుతున్నామా? దేవా, నా రక్షణకర్తమైన దేవా, దినమెల్లా నువ్వు నాకు కాపుదలగా ఉన్నావు, నేను కనిపెట్టుకొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా, నన్ను సజీవుల లెక్కల్లో ఉంచినందుకు నీకు స్తోత్రములు. నిన్న చూసిన వ్యక్తిని ఈరోజు మేము చూడలేకపోతూ ఉన్నాము. గంట క్రితము చూసిన వ్యక్తి ఈరోజు మేము ఈ గంట తర్వాత ఆ వ్యక్తిని మేము చూడలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాము. మమ్మల్ని ఆరోగ్యవంతుడిగా మమ్మల్ని నిలబెట్టినందుకు, దినమెల్లా నిన్ను కనిపెట్టుకొని ఉన్నందుకు, నీవు మాకు రక్షణగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా అని నువ్వు చెల్లించగలుగుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. చెల్లించగలుగుతున్నావా? అవి మేము చెల్లించాం. మేమేమి చెల్లిస్తామో తెలుసా? దూషించడమో, తిట్టడమో, గొనగడమో, సొనగడమో, ఏంటి నాకు ఈ కర్మ, నాకెందుకు ఈ బాధలు, నాకేంటి సమస్యలు, నాకేనా ఇలాంటి బాధలు, మనం అనుకునే అయ్యే ముందు ఆలోచించేది తోడుకునేవి. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. మనం తోడుకునే అయ్యే మొదటిగా తోడుకుంటూ ఉంటాం. ఏంటి అని తెలుసుకో ముందు. దేవుడు ఉన్నాడు కదా, ఆయనను పట్టుకుంటే ఆయన మనకి ఇయ్యడా, మనకు పెట్టడా? కాకులకి, ఆకాశ పక్షులకి, భూమి మీద ప్రాకుతున్న ప్రతి జీవరాశికి భోజనం, ఆహారాన్ని సిద్ధపరిచిన దేవుడు. నేను మాట్లాడుతున్నది మనిషిని, ప్రార్థన చేసే మనిషిని, ఆయన మాట్లాడే దేవుడు. నేను మాట్లాడే మనిషిని నేను అడుగుతాను, నాకు ఆహారం పెట్టడా అనేది నీలో నిలబడి ఉంటే నువ్వు ఎన్నటికీ కూడా, ఏ విషయంలో కూడా నువ్వు దేవుడి మీద అసూయపడవు, దేవుడి మీద నువ్వు గొనగడం ప్రారంభించావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి మీద అసూయపడుతున్నారు. మీరు ఎప్పుడైనా పడ్డారా? పడుతున్నారా? పడట్లేదా? మంచి వాళ్ళు, దేవునికి స్తోత్రం. అసూయపడుతూ ఉన్నారంటే మాత్రం నిజంగా ఆయన నీకు కూడా దూరంగానే ఉంటాడు. ఆయన మళ్ళీ నువ్వు ద్వేషించిన తర్వాత, తండ్రి నన్ను క్షమించాయి అన్నావు అనుకో, విత్ ఇన్ సెకండ్లోనే కరిగిపోతాడు. సీసం అంట, ఇదివరకు చేపలు పట్టే జాలర్లు అంట, ఈ చేపలు పట్టే జాలర్ల సీసం ఉంటుంది కదా, అది ఒక ప్లేట్లో ఒక ఇనుపది ఒక పాత్ర తీసుకొని దానిలో అన్ని ఉంటాయంట, గింజలు పూసల్లాగా ఉంటాయంట, అంతలా ఉంటాయంట. అవన్నీ తీసుకొచ్చి ఆ ప్లేట్లో పోయగానే అవి విత్ ఇన్ సెకండ్లోనే కరిగిపోతాయంట. తెలుసా ఈ విషయం? ప్రైజ్ ది లార్డ్. అవి చేపలు పట్టే జాలర్లకు బాగా తెలుసు. అది పొయ్యి మీద ప్లేట్ పెట్టి ఇనుపది అంత ఉంటుంది, అదేంటి రొట్టెలు పోసుకుంటారు కదా, పెన్నెం. ఆ పెన్నెం అంతది ఇదివరకు రోజుల్లో అంతది తీసి ఆడ పొయ్యి మీద పెట్టేసి దాని మీద కానీ అయ్యి సీసము ఎంబడే కరిగిపోయిద్దంట. అలా కరిగిపోయే దేవుడు నా దేవుడు. నీ మాటకి చప్పట్లు కొట్టు. ఏమి లేదు, నువ్వు అసూయపడ్డావా, నువ్వు గొనిగావా, అవన్నీ నువ్వు 4 రోజులు అసూయపడు దేవుడి మీద. ఒక్కరోజు వచ్చి నువ్వు కన్నీళ్ళు గార్చి, తండ్రి అసూయపడ్డాను, నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు కన్నీళ్ళు నీ కంట్లో నుంచి రాలాయా, ఎంబడి నీ మాటకి కరిగిపోతాడు. అంటి ప్రేమ కలిగిన వాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, దినమెల్లా మీరు కనిపెట్టుకొని ఉండండి. దావీదు మన ఎదుట చూపిస్తున్నాడు, నేను దినమెల్లా నేను కనిపెట్టుకొని ఉన్నాను, నా బిడ్డలారా మీరు కనిపెట్టుకొని ఉండండి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలని మన ఎదుట ఉంచి ఉన్నాడు. మనం దినమెల్లా కనిపెట్టుకోవాలి. ప్రభువా నన్ను స్వస్థపరిచయ్యా అని కనిపెట్టుకోవాలి. తండ్రి నా దుఃఖాన్ని తీసివేయి ప్రభువా అని కనిపెట్టుకొని ఉండాలి. నా ఆవేదనలన్నీ తీసివేయి ప్రభువా అని నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఎప్పుడు ఇస్తాడా ఆ తండ్రి నాకు ఎప్పుడు ఇస్తాడా, ఆ కృప ఎప్పుడు ఇస్తాడా, ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తాడా, అభివృద్ధి ఎప్పుడు ఇస్తాడా అని నువ్వు ఎదురు చూడాలి దినమెల్లా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో
ఇద్దరు స్నేహితులు ఉన్నారండి. ఎవరున్నారు? ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఈ ఇద్దరు స్నేహితులు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే వీళ్ళిద్దరిలో ఒక వ్యక్తికి మరొక వ్యక్తి ఫ్రెండ్స్ వచ్చాడు. ఎవరు వచ్చారు? ఫ్రెండు. ఈ ఫ్రెండు వచ్చి, నాకు ఆకలిగా ఉంది, నాకు కాస్త భోజనం పెట్టవా అని అడిగాడు. అయ్యో, నా దగ్గర భోజనం అయిపోయిందే, ఆగు, నువ్వు ఇంట్లో కూర్చో, నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాను, ఆ ఫ్రెండ్ నాకు ఖచ్చితంగా ఏదో ఒకటి ఆహారాన్ని ఇస్తాడు, నేను తీసుకొని వస్తాను అని ఆ వ్యక్తి ఈ వ్యక్తికి తెలిసిన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తట్టి ఏమని అడుగుతున్నాడంటే, నా ఫ్రెండ్ వచ్చాడు, నా చిన్ననాటి స్నేహితుడు, తనకు భోజనము లేదు, కాబట్టి నీ ఇంట్లో ఏదైనా ఉంటే నాకు పెట్టవా అని అడిగాడు. నువ్వు నన్ను అడగొద్దు, నా దగ్గర లేదు పో అన్నాడు. ఏమన్నాడు? లేదు పో అన్నాడు. ఆ వ్యక్తి తలుపు వేసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. మళ్ళీ తలుపు తట్టాడు. తలుపు తట్టి మళ్ళీ అడిగాడు. ఎందుకంటే ఈ వ్యక్తికి ఒక నమ్మకము. ఏంటా నమ్మకం అంటే, నా స్నేహితుడి ఇంట్లో ఖచ్చితంగా ఒకరికి ఇద్దరికి భోజనము ఖచ్చితంగా ఉంటుంది అనే నమ్మకము. మళ్ళీ తలుపు తట్టాడు. విసిగించొద్దు, నా కుమారుడు పడుకొని ఉన్నాడు, నువ్వు విసిగించొద్దు, నువ్వు వెళ్ళు, నా దగ్గర లేదు అన్నాడు. మళ్ళీ తలుపు వేసాడు. తలుపు వేసిన తర్వాత మళ్ళీ మూడోసారి మళ్ళీ తలుపు తట్టాడు. నా ఫ్రెండ్ ఆకలితో వచ్చాడు, నోరు తెరిచి అడిగాడు, నీవు ఆహారము కాస్త నువ్వు పెడితే నేను వెళ్ళి నా స్నేహితుడికి ఆకలి తీరుస్తాను అని మళ్ళీ తలుపు తట్టాడగానే అతను తలుపు తీసి తన ఇంట్లో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుని వచ్చి తనకు ప్లేట్లో పెట్టి, నువ్వు వెళ్ళి నీ స్నేహితుడికి ఆహారం పెట్టి తనకి కడుపు నింపమని పంపించాడు. చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఏం అర్థమైందో మాట చెప్పండి. మీకు అర్థమైందని చెప్పిన మాట. స్నేహితుడు, మన స్నేహితుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మన స్నేహితుడు ఆయన ప్రభు అయిన యేసు. నువ్వు తలుపు తడితే మాటి మాటికి నువ్వు తలుపు తడితే ఆయన కనికరము నీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ నీ మీదికి వస్తుంది. ఆయన నీకు ఆహారాన్ని తృప్తిగా కడుపు నిండా పెడతాడు. నువ్వు కాక నీ కుటుంబంలో ఉన్న వారందరికీ తృప్తిగా భోజనము సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవేమి చెయ్యాలో తెలుసా? నా ప్రియ స్నేహితుడు నా యేసు అని నీకు ప్రగాఢ నమ్మకము, ప్రగాఢమైన విశ్వాసము, ప్రగాఢమైన నా ప్రియ స్నేహితుడు ఆయన ఉన్నాడు, ఆయన నాకు భోజనము పెడతాడు అని నీలో నమ్మకము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతి మీద పచ్చబొట్టు పొడుస్తారండి. ఇది సబ్బుతో కడిగితే పోయిద్దా? బిలేడ్తో కాటు పెడితే పోయిద్దా? ఇది పోదు. ఎట పోయిద్ది? అక్కడికి తోలు తీసేయాలి, కండ తీసేసి మరొక కండ ఎతికించాలి. అలా అయితే పోయిద్ది. లేదనుకో మామూలుగా పోయిద్దా? పోదు. అది ఏమైంది ఇప్పుడు? అది సూదులతో గుచ్చబడి శరీరం లోపల అది నివిడిపోయింది. అది పోదు ఇంకా. అలా నీలో నా ప్రియ స్నేహితుడని నీ హృదయములో, నీ గుండెల్లో నాటబడి నిలబడిపోవాలి. అది చెరిపినా కూడా పోని మచ్చగా ఉండిపోవాలి. నా ప్రియ స్నేహితుడు, నా ప్రియ స్నేహితుడు, నా రక్షకుడు, నన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు అనే నీ హృదయములో నాటబడి ఉండాలి, ఒక ముద్ర వేయబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నువ్వు నిశ్చయముగా పొందుకుంటావు.